ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాము. వాగ్దాన సందేశంతో కూడినటువంటి దేవుని వాక్యము అందరూ బైబిల్ తెరిచి ఆదికాండము 9వ అధ్యాయం మొదటి మాట ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు నోవహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు భూమిని ఫలించి అభివృద్ధి చెందించండి అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది మరి భూమిని నింపుడి అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో తెలియచేయబడ్డాయి. నిజముగా చెప్పాలంటే ఫస్ట్ కెలామిటీ ఇన్ ద బైబిల్, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క గొప్ప విపత్తు జలప్రలయము జరిగింది. ఆ జలప్రలయములో మరి నోవహు భార్య, మరి 3 కుమారులు 3 కోండ్రళ్ళు, తర్వాత జంతువులు, అంటే దేవుడు ఏమైతే డైరెక్ట్ చేశాడో ఆ జంతువులు అవనియండి, పక్షులు అవనియండి, పేరుగా ఏమున్నా అవి మాత్రమే బ్రతికాయి తప్ప మొత్తం ప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోయిందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు నాశనం అయిపోయింది అని అంటే పాప శాపములతో నింపబడినప్పుడు దేవుడు ఏం చేశాడని అంటే మొత్తం భూమిని అంతటినీ కూడా పెద్ద వర్షముతో లేదా ప్రళయంతో దాన్ని తుడిచివేశాడు. కానీ ఆయన అలా తుడిచివేసినందుకు సంతాపపడ్డాడు. కానీ దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి ఉన్నాడు, నోవహు. ఆ నోవహును దేవుడు ఆశీర్వదించాను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అట్ ద సేమ్ టైం ఈ 2025లో కూడా అదే వాతావరణం ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా నోవహు జీవితం వలె నీవు నీ కుటుంబం ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే మీరు అభివృద్ధి పొంది ఫలములు మరి స్వీకరించండి, భూమిని సేద్యపరచండి అనేటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 128వ కీర్తనలో కూడా భక్తుడి నుండి దావీదు అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించిన వాడు ఇలాగ ఉంటాడు. వాని యొక్క బిడ్డలందరూ కూడా ఒలీవ చెట్ల వలె ఉంటారు, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు ఇలాగ ఉంటాడు. నిజంగా చెప్పాలనంటే హోల్ జనరేషన్, హోల్ క్రియేషన్ ఎవరి సంతానం నుండి వచ్చిందని అంటే ఆ నోవహు వల్లే వచ్చింది. హేము, షెము, ఎపేతు అనేటువంటి వారి దగ్గర నుండే మొత్తం ప్రపంచమంతా కూడా వచ్చింది. వాళ్ళు మరి జెనెటికల్ గా వాళ్ళ నుండి సంతానం అభివృద్ధి పొందింది. వాళ్ళ దగ్గర నుండి మరి చెప్పాలంటే అగ్రికల్చర్ అనేది ప్రారంభించబడింది. మరి చేపలు పెంచడము, అనేక రకమైనటువంటి వివిధ దిశల్లో కూడా నోవహు ఈ భూమిని కంప్లీట్ గా అభివృద్ధి చెందించాడు. కాబట్టి ఈ సంవత్సరము నోవహు వలె, నోవహు కుటుంబం వలె మన జీవితాలు కూడా ఆశీర్వదించబడి ఫలించబడి ఈ భూమిని ప్రభు కృపతో నింపునుగాక. నేనంటాను, ఆత్మీయంగా కూడా మనం ఆశీర్వదించబడి అనేకులను మరి దేవుని వైపు తిప్పి నీవు అనేకులకు ఆశీర్వదకరంగా ఉందువుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ మహాగణుడ వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి, వాగ్దాన సందేశం బట్టి వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మలను ఫలించి అభివృద్ధి పొందండి అనేటువంటి వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేస్తూ అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. 2025 సంవత్సరములు ఫలించి అభివృద్ధి చెందించబడేటువంటి సంవత్సరముగా మీరు మా జీవితాల్లో మార్చండి. ఈ వాక్యం వింటున్న ప్రతి జీవితాల్లో నా దేవుడు ఫలించి అభివృద్ధి కలిగించిన గాకాని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విధాల్లో ప్రభావ మీరు ఆశీర్వదించి మీరే ఘనతకీర్తి పొందవలసిందని నా ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామమున సమస్త పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.